వారి అనుభవం అపారం. వారి సేవలు పార్టీకి ఎంతో ముఖ్యమని ఓవైపు పొగుడుతూనే, వారి పెద్దరికాన్ని గౌరవిస్తూనే వారిని అంతే గౌరవంగా పక్కన పెట్టేస్తున్నారట. తెలంగాణ కాంగ్రెస్కు చెందిన సీనియర్ మోస్ట్ నాయకుల్ని ఉపయోగించుకొని పార్టీని బలోపేతం చేస్తామని చెబుతూనే వారిని సైడ్ చేసే వ్యూహం అమలు చేస్తున్నారట. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా అడ్వైజరీ కమిటీని వేసి అందులో పలువురు సీనియర్లకు స్థానం కల్పించారట. ప్రస్తుతం గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస ఇది. తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన పలు కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఈ కమిటీల్లో అడ్వైజరీ కమిటీ కూడా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అడ్వైజరీ కమిటీనే వేయడం, అందులో సీనియర్ నేతలకు స్థానం కల్పించడం హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి తెలంగాణ కాంగ్రెస్లో అత్యంత కీలకమైన కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ. దీన్నే సింపుల్గా పీఏసీ అని పిలుస్తారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నింటినీ పీఏసీనే తీసుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి కీలక కమిటీ ఒకటి ఉండగానే మరలా సలహాల కమిటీని వేయడం ఎందుకు అనే చర్చ కాంగ్రెస్లో నడుస్తోంది. పీఏసీలో చోటు దక్కలేదని పలువురు సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నారట. వారి పుండు మీద కారం చల్లినట్లుగా పీఏసీలో స్థానం దక్కని వారిని సలహాల కమిటీకి పరిమితం చేశారట. దశాబ్దాలుగా కాంగ్రెస్నే అంటిపెట్టుకుని ఉన్న పలువురు సీనియర్లు తమకు జరుగుతున్న అవమానంపై సన్నిహితుల వద్ద వాపోతున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా జానారెడ్డి, కె కేశవరావు, జీవన్ రెడ్డి, గీతారెడ్డి లాంటి వారిని అడ్వైజరీ కమిటీకే పరిమితం చేయడం వ్యూహం ప్రకారమే జరిగింది అని గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. పీఏసీలో జరిగే నిర్ణయాలకు సీనియర్స్ అడ్డుతగలకుండా ఉండేందుకే ముందస్తు వ్యూహం ప్రకారమే సీనియర్స్ను అడ్వైజరీ కమిటీకి పరిమితం చేశారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అడ్వైజరీ కమిటీలో ఉన్న మరో నేత జగ్గారెడ్డి మాత్రం తనను అడ్వైజరీ కమిటీలో తీసుకోవడం పట్ల సంతోషాన్ని ప్రకటించారట. జానారెడ్డి లాంటి సీనియర్ నేత ఉన్న కమిటీలో అవకాశం ఇచ్చారంటే అది తనకు ప్రమోషన్ ఇచ్చినట్లే అని జగ్గారెడ్డి చెప్పుకుంటున్నారట. ఒక్క జగ్గారెడ్డి తప్పితే మిగతా నేతలు మాత్రం అడ్వైజరీ కమిటీలో తమ పేర్లు ఉండడంపై సంతోషంగా లేరని సమాచారం. తమను కేవలం అడ్వైజరీ కమిటీకి పరిమితం చేసి కొందరికి మాత్రం అడ్వైజరీ కమిటీతో పాటు పీఏసీలో కూడా చోటు ఇవ్వడం వెనుక పెద్ద రాజకీయమే నడిచింది అని బాధిత సీనియర్లు వాపోతున్నారట. యాక్టివ్గా ఉండే పీఏసీలో కాకుండా ఎప్పుడో ఒకసారి సమావేశం అయ్యే అడ్వైజరీ కమిటీలో తమకు అవకాశం ఇచ్చి తద్వారా తమను పొలిటికల్గా దెబ్బతీస్తున్నారని అడ్వైజరీ కమిటీలో నియమితులైన నేతలు వాపోతున్నారట. ఇది పార్టీలో ఒక రకంగా తమను సైడ్ చేసే ప్రయత్నమే అని అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్లే యోచనలో ఉన్నారట సీనియర్ మోస్ట్ లీడర్స్. తాజాగా పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు హైకమాండ్ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో కాలమే సమాధానం చెబుతుంది.